ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జాతిపిత చర్చ జరుగుతూ ఉంది. మరి ఎవరు అసలైన జాతిపిత ఎందుకు అని చెప్పేసి జాతిపిత ముసుగులో నేనే జాతిపిత అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు జాతిపితనే కాదు, ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు జాతిపితలు ఎట్లా అవుతారని చెప్పేసి కాంగ్రెస్ బలంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇక ప్రధానంగా అన్నిట్లలో అదే పడ్డది, ఎవనికి రా నువ్వు జాతిపిత అని చెప్పేసి. ఇంకో ప్రతి దాంట్లో ఇలా ప్రధానంగా వచ్చినటువంటి వార్త ఏదైనా ఉంది అంటే ఇక జాతిపిత అంశమే. మరి జాతిపిత అంశం ఎందుకు మళ్ళా చర్చలోకి వచ్చింది, దేనికోసం అని చెప్పేసి జాతిపితలం అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది, దేనికోసం అని చెప్పేసి అసలు సందర్భం లేని సమయంలో మున్సిపల్ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులు విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఎందుకని చెప్పేసి అంటే కేవలం ఏవైనా ఎన్నికలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఉడ్పదో అట్లా ఇట్లా ఆ విచారణ ఈ విచారణ అని చెప్పి ఏదో ప్రజల మైండ్ను డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనం కూడా ఆలోచించాలి. మరి నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఖచ్చితంగా గోసపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది తెలంగాణలో. ఇక మోసపోతూ ఉన్నాం, గోసపడతాం, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుండే మొదలు పెడదాం. ఎవనికి రాను జాతిపిత, దోపిడీదారులు, లంగలు, దోపిడీదారులు, దొంగలు జాతిపిత ఎలా అవుతారని చెప్పేసి అనుకుంటా. ఇదంతా మరి అని పెట్టిరు, అర్థమైందో తెలియదు. నీ జాతికి నువ్వు పితవు కావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడన్నా పెళ్ళాం మొగుడు మాటలు వింటాడా? మొన్న ఏదైతే విచారణకు వీళ్ళని పిలిచిరో వీళ్ళను ముసిగేసి పట్టుకురావాల్సిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే వాస్తవాలు ఇప్పటి వరకు బయటకు వెళ్ళవు. నిజంగానే ఫోన్ ట్యాప్ చేసినా లేదా విచారణ జరగలేదు, ఎట్లాంటి ఎంక్వైరీ జరగలేదు. మరి ఎట్లా అని చెప్పేసి ముసిగేసి పట్టుకొస్తారో క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడన్నా పెళ్ళాం మొగుడు మాటలు వింటాడా? పోలీసులు ముసిగేసి మసిపూసి పట్టుకురావాల్సింది. భాస్కర్ రావు ఒళ్ళు సిద్ధపండు అవుతుంది, జాగ్రత్త. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక జాతిపిత కేసు ఏమవుతా ఉందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఎవరికిరా జాతిపిత అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి రూపాయలు వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు. ఏడంతస్తుల మేడలు కట్టుకున్నారని పర్లేదు కానీ, ఏడంతస్తుల మేడలు కట్టుకున్నా పర్లేదు కానీ పెళ్ళమ్మోడు మాట్లాడుకున్న కాల్స్ సైతం విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు చెడ, పెళ్ళమ్మోడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవరైనా వింటాడా అని చెప్పేసి చూస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశాడంట. జడ్జీలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులు, సినీ తారాలను వదలలేదని అన్నారు. వాడెవడో ఏదో మాట్లాడుకుంటే వీడికెందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు విన్నోడు అసలు మనిషా? అన్నం తినటోడు ఎవరైనా ఇలా చేస్తాడా అని ప్రశ్నించారు. అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రవల్లి దయాకర్ రావు నీ జాత? కుక్కడపల్లి మాధవరం కృష్ణారావు నీ జాత? తన్నీరు హరీష్ రావు నీ జాత? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు. మా నల్గొండకు, మా పాలమూరు నీ చేతిలో ఏం పని? మా పాలమూరుకు నీ జాతిలో ఏం పని? నీ జాతి ఏంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అయితే ఇక చర్చగా అయితే మారుతూ ఉన్నాయి. రా అని చెప్పేసి సంబోధించడం ఎంతవరకు సరైన పద్ధతి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశం సరే చేస్తే తప్పే, ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పే, కానీ చేసినా చేయలేదా ఇప్పటివరకు ఎట్లాంటి ఎంక్వైరీ లేదు, ఎట్లాంటి ఆధారాలు లేవు, ఎట్లాంటి సమాచారం లేదు. మరి ఎట్లా నీ నీతి ఏంది? పెళ్ళమ్మగుడు ఫోన్లు వినే సన్నాసివి జాతిపిత అంటే ఎవడన్నా అంటే ఆత్మహత్య చేసుకుంటారు, వింటే ఆత్మహత్య చేసుకుంటారంట, బావిలో దూకి చచ్చిపోతారు, సిగ్గుతోని తలవంచుకోవాలి అని అన్నారు.
ఇలాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేసే పోలీసులు ముసుగు వేసి పట్టుకొని వస్తారు. కానీ మన పోలీసు వాళ్ళు కేటీఆర్ హరీష్ రావును ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేదంటే ముఖానికి మసిపూసి పోలీసు వాళ్ళ ముంగట పెట్టేది ఉండేనంట. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇలా చేయలేదని అన్నారు. జానారెడ్డి చెప్పులు మోసినోడు భాస్కర్ రావు. జాతిపితకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లని అంటున్నారు. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం మొత్తానికి ఇస్తావా? మోయినాబాద్లో హరీష్ రావు ఫామ్ హౌస్లోకి అందరినీ రాణిస్తావా? నీ టీవీలు నీ పేపర్ల మాకు ఇస్తావా? వేల కోట్లలో తెలంగాణ నిరుద్యోగులు ఏమైనా ఇస్తావా అని ప్రశ్నించారు. అన్నీ తీసుకొని తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చారని నిలదీశారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే అతని తల్లికి ఇచ్చిన బాధ్యత సైతం ఇవ్వలేదని అన్నారు. జాతిపిత అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. లేదంటే ఏపీలో పార్టీ చచ్చిపోయిన, తెలంగాణలో అధికారం కోల్పోయిన, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదని రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతారని స్పష్టం చేశారు. అంతేకాని ఇలాంటి దోపిడీదారులు దొంగలు లుచ్చా ఎలా జాతిపిత అవుతారని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చేసిన తప్పులకు తలవంచుకొని ముక్కు నేలకు రాయాలని అన్నారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు. సరే, ఏదేమైనప్పటికీ ఏమంటా ఉన్నాడు, జాతిపిత కేసీఆర్ ఎట్లయితాడు, సర్వం కోల్పోయిన జయశంకర్ కదా ఈ జాతికి పిత కావాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే, ఈ రేవంత్ రెడ్డి మాటలకు ఏమొచ్చింది కానీ కేసీఆర్ జాతి పిత కాదు, సోనియా గాంధీ కూడా ఈ జాతి పితరాలు కాదు, మన ఏమంటారు తల్లి అంట, జాతి తల్లి. మరి ఎట్లా తల్లి అవుతుంది? తెలంగాణ 1200 మంది మరణం తర్వాత తెలంగాణ ఇస్తే 1200 మంది పొట్టన పెట్టుకున్నటువంటి సోనియా గాంధీ ఎట్లా తల్లి అయింది? 1200 మంది వస్తూ ఉంటే కూడా ఈయన స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి దొంగ దీక్షలు చేస్తూ ప్రజల ముందు నటించినటువంటి కేసీఆర్ ఇట్లా జాతిపిత అవుతాడు? ఎట్లా అవుతారు వీళ్ళు జాతిపితలు? కానే కారు. తెలంగాణ ప్రజలు ఒకవైపు కొట్లాడుతూ ఉంటే, ఒకవైపు వస్తూ ఉంటే, మరోవైపు నటిస్తూ రాజకీయ లాభాల కోసం మంత్రి పదవి రాలేదన్న అహంకారంతో, ఆలోచనతోని పార్టీ పెట్టి తెలంగాణను ముంగడ పెట్టుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. సరే, ఏదేమైనప్పటికీ కలిసికట్టుగా అందరు పనిచేసిర్రు. తెలంగాణ సబండ జాతులు ఏకమైనవి, రోడ్లపైకి వచ్చిర్రు, కొట్లాడిరు, దెబ్బలు తిన్నారు, చచ్చిపోయారు. అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. వీళ్ళు ఎట్లయితారు జాతిపితలు? వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఒకళ్ళు తల్లిని చేస్తారు, ఒకళ్ళు తండ్రిని చేస్తారు. మరి ఏందో వీళ్ళ కథ? మహిళా శక్తికి ఎదురు లేదు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగిందని, ఎన్నికల్లో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను 100% గెలిపించాలని మొట్టమొదటిసారి మిర్యాలగూడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేలాది మంది జనం వచ్చి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని నిండు మనసు ఆశీర్వదించడానికి వచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొన్నారని, మహిళా శక్తి ముందు ఎవరు ఎదురులేరని, తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు. 2 నెలల్లో ఈ ప్రభుత్వం పేదలు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. వాటన్నింటినీ చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటి ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 3.17 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకునేందుకు, లేదంటే పశువులకు దానా పెట్టేందుకు పనికొచ్చేదన్నారు. వాటితో ఏనాడు వండుకొని తిన్నది లేదన్నారు. సన్న బియ్యం వచ్చినా వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని కోరారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, వ్యవసాయ యూనిట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా, అలాగే 25,35,35,000 మంది రైతులకు రూపాయలు 21,000 కోట్లు అనుకుంటా, 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. సరే, మొత్తం పూర్తి స్థాయిలో అయితే అది కాలేదు. రైతులకు అప్పుల నుంచి విముక్తి కల్పించమన్నారు. అంతేకాకుండా రైతు భరోసాలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 ఇస్తామని 9 రోజుల్లోనే
9 కోట్లకు ఖాతాలో వేశామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ 9,000 కోట్లను రైతు భరోసా కింద ఖాతాలో వేశామని చెప్పారు. 2 ఏళ్లలో వ్యవసాయం రైతుల కోసం 1,10,000 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం మనదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు సైతం రావని అన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నోళ్ళకే పథకాలు వచ్చాయని, కానీ తాము బీఆర్ఎస్ నేతలను సైతం అన్ని పథకాలు అందిస్తామని తెలిపారు. ఇక నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్లో కాంగ్రెస్ వాళ్ళ పిల్లలే కాకుండా బీఆర్ఎస్ నేతల పిల్లలు సైతం చదువుకోవాలనుకుంటున్నారు. నాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 25 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కట్టించామని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఊరించి ఆయన 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని, పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2,000 కోట్లతో గడి నిర్మించారని, కానీ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏటా 2 లక్షలు ఇల్లు కట్టిన 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మించే అవకాశం ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి వారం ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. దగా లేని పేదలకు ఇల్లు ఇచ్చి 25 లక్షలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 4,000 ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలిపారు. అందుకే ఏప్రిల్లో 2వ విడత మరోసారి లక్షలాది ఇండ్లు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడతారంట. ఎట్లా నిలబెడతారో. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది భారతదేశంలో కాకుండా ఆసియా ఖండంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ పేరుందన్నారు. అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతంగా నిలిచిందన్నారు. మిర్యాలగూడలోనే అధునాతన మిల్లులు ఉన్నాయని తెలిపారు. నాడు కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని అన్నారని, వరి వేయొద్దని, ఒకవేళ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పారని అన్నారు. వడ్లు కొనేదే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వరి వేసే సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పామని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఇస్తున్నామని తెలిపారు. అత్యధికంగా లబ్ధిదారులు మిర్యాలగూడలో ఉన్నారంట. నల్గొండ ప్రాజెక్టులు కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పి చూస్తాను. సరే, ఏదేమైనప్పటికీ ఇక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరి హడావిడి వాళ్ళు చేస్తారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు గెలవాల్సిందే అని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇక జాతి పితాలు ఎవరు, నేతలంతా పీతలే కదా అని చెప్పేసి ప్రజలు కూడా అంటూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది లేదు, రేపు బీజేపీ బీఆర్ఎస్ వచ్చి చేసేది కూడా ఏం లేదు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ఆల్టర్నేట్ కావాలని చెప్పేసి అయితే ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా? తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అడుగులు వేస్తామని చెప్తా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ముగ్గురు ప్రాణాలు తీసిన కొరియన్ డ్రామా. 9వ అంతస్తు నుంచి దూకిన అక్క చెల్లెళ్ళు. కోవిడ్ కాలంలో కొరియన్ వెబ్ సిరీస్లు, సినిమాలకు అడిక్ట్. స్కూల్కు వెళ్ళడం లేదని ఫోన్లు లాక్కున్న పేరెంట్స్. మనస్తాపంతో ఒకరి తర్వాత మరొకరి ఆత్మహత్య. యూపీలోని గజియాబాద్లో ఘటన అంట. ఇక గిట్ల ఉంది మరి. అదేదో లవ్ సిరీస్ అంట, కొరియన్ లవ్ సిరీస్ అంట. దాన్ని చూసుకుంటా చూడనిస్తలేదని చెప్పేసి తల్లి ఫోన్ గుంజుకుంటే ఇక సారీ నాన్న అని చెప్పి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్ట. ఈ ఫోన్లు ఇస్తే ఒక బాధ ఉంది, ఇవ్వకపోతే ఒక బాధ ఉంది. మరి ఏందో ఈ పిల్లల పరిస్థితి, సమాజము ఎటు పోతుందో అర్థం కాదు. కొరియన్ డ్రామా ముగ్గురు అక్క చెల్లెళ్లను బలికొన్నది. ఈ ఘటన యూపీలోని గజియాబాద్లో చోటు చేసుకున్నది. కోవిడ్ టైంలో కొరియన్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్, డ్రామాలకు అలవాటు పడిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు స్కూల్కు వెళ్ళడం మానేశారు. దీంతో పేరెంట్స్ వారి నుంచి మొబైల్స్ లాక్కోవడంతో 9వ అంతస్తు నుంచి దూకి ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఒక్కరి తర్వాత ఒకరు ముగ్గురు చచ్చిపోయారంట. ఎంత దారుణం ఇది, ఎంత దారుణమైన పరిస్థితి. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే కుటుంబం నుండి ఒక వెబ్ సిరీస్కి ఆన్లైన్ గేమ్కి అలవాటై ఫోన్ లాక్కోవడంతో మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళని ఎట్లాంటి వాతావరణంలో వేస్తున్నాం మనం, వాళ్ళని ఎట్లాంటి వాతావరణం కల్పిస్తూ ఉన్నాం, చుట్టుపక్కల ఎట్లాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాళ్ళకి అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన పిల్లలు మంచిగా బతకాలి, చదవాలని చెప్పి చూడడమే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం ఒక మంచి పీస్ఫుల్గా ఇట్లాంటి అంటే చిన్నదానికి మైండ్ అడాక్ట్ అయ్యి చనిపోయేంత వరకు మనస్తాపానికి గురయ్యే విధంగా కాకుండా వాళ్ళ ఆలోచన శక్తి బలంగా దృఢంగా ఉండే విధంగా వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. కేఫ్ ఆఫ్ కల్చర్ పసి ప్రాణాలను బలికొంది. కొరియన్ కల్చర్ డ్రామాలు బ్యాండ్లకు అడిక్ట్ అయిన 12 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళ వయసున్న అక్క చెల్లెళ్ళు మరణించారంట. ఎంత 12 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు అక్క చెల్లెళ్ళు బలత్మరణానికి పాల్పడ్డారు. ఈ అడిక్షన్ గమనించిన పేరెంట్స్ వారి నుంచి ఫోన్లు దూరం చేశారు. ఇది తట్టుకోలేక మనస్తాపంతో ముగ్గురు టీనేజర్లు 9వ అంతస్తులోని తమ ఫ్లాట్ నుంచి కిందికి దూకి మరణించారు. తాము కొరియన్ పాప్ను ఎంతో ప్రేమిస్తున్నామని, దానికి దూరంగా ఉండలేమని, ఈ విషయాన్ని ఇప్పుడైనా తమ పేరెంట్స్ అర్థం చేసుకోవాలని సూసైడ్ లెటర్లో వారు పేర్కొనడం గమనార్హం. ఈ డైరీలో రాసిన ప్రతిదీ చదవండి అని, ఇవన్నీ నిజమే, సారీ పప్ప అని, కొరియనే మా జీవితం, ఎంత చెప్పినా మేము దాన్ని వదలలేము, అందుకే మేము చనిపోతున్నామని రాశారు. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు ఏ పిల్లలకు రాకూడదని తండ్రి చేతన్ కుమార్ కన్నీళ్లతో మీడియాకు వివరించారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఈ దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ టైంలో ఫోన్లకు అలవాటు. గజియాబాద్లోని భారత్ సిటీ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులోని ఓ ఫ్లాట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు నిషిక 16, ప్రాచి 14, పాకి 12 తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. కోవిడ్ కాలంలో వీరు ఫోన్లకు అలవాటు పడ్డారు. కేపాప్ కల్చర్కు అడిక్ట్ అయ్యారు. కొంతకాలం తర్వాత వారు క్రమంగా స్కూల్కు వెళ్ళడం మానేశారు. దీంతో తల్లిదండ్రులు వారి నుంచి ఫోన్లు దూరం చేశారు. దీంతో కలత చెందిన వారు ఫ్లాట్లోని బాల్కనీకి వెళ్ళి లోపల నుంచి తలుపు వేసుకొని ఒకరొకరిగా కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారంట. ఇంకా వాళ్ళ ఫోటోలు ఇది పరిస్థితి. పిల్లలు కేవలం వెబ్ సిరీస్ చూపిస్తలేదు, తల్లిదండ్రులు ఫోన్లు ఆక్కుర్రని చెప్పేసి చచ్చిపోయారు. దానికి పైగా ఇంకా మేము అది చూడలేక ఉండలేము, అదే మా జీవితం అని చెప్పేసి రాశారంట. వాళ్ళు ఎంత వయసు వాళ్ళది 16 ఏళ్ళు 14 ఏళ్ళు 12 ఏళ్ళు గా వయసులో వాళ్ళ జీవితాన్ని నిర్ణయించుకురు వాళ్ళు. సో అందుకే వాళ్ళ మైండ్ ఒకసారి అంటే డైరెక్ట్ తిట్టుడు కొట్టి ప్రయత్నం వాళ్ళని మార్చే ప్రయత్నం కాకుండా కొంత వాళ్ళను నెమ్మదిగా వాళ్ళ ఏదైతే దేనికైతే అడాక్ట్ అయ్యి ఉంటారో దాని నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు కూడా. ఇక కొడుతూనో తిడుతూనో ఇప్పట్లయితే పిల్లలు మారే పరిస్థితి అయితే లేదు. బీజేపీకి వెన్నుపోటు భయం. టికెట్ దక్కని నేతలతో తీవ్ర అసంతృప్తి, ప్రచారానికి దూరం. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు, ఆర్థిక తోడ్పాటు అందించే వారికే మద్దతు. ప్రచారంలో వెనుకబడిన కమలం పార్టీ మద్దతు కోసం కాషాయ అభ్యర్థుల ప్రయత్నాలని చెప్పి చూస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వెన్నుపోటు భయం పట్టుకున్నట్టు తెలుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగించడంతో వార్డుల వారీగా బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పార్టీ టికెట్ సంపాదించి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే వెన్నుపోటు భయం వేటాడుతున్నది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి కాదని పైరవీలు చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని టికెట్లు దక్కని నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. చీకటి ఒప్పందాలతో దెబ్బతీసేలా. మొన్నటి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు తమ పవర్ ఏంటో చూపించాలని భావిస్తున్నారు. బీఫామ్ దక్కని కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఎవరికి కూడా న్యాయం జరగలేదని మొన్న క్లియర్గా ఒక వ్యక్తి కూడా, ఒక యువకుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. మిస్టర్ ధర్మపురి అరవింద్ తస్మత్ జాగ్రత్త అని అంత చూస్తా అని చెప్పేసి బహిరంగంగానే సవాల్ చేసిండు. మరి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు పార్టీ కోసం పనిచేసినా సరే చేయకున్నా సరే మాకు నచ్చే సరిపోతుంది అన్న కోణంలో చాలామందికి అయితే టికెట్లు ఇచ్చారు.
వారికంటే ఏనాడు జెండా పట్టుకొని వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు టాక్. తమకు ఆర్థికంగా సహకరించే వారికి లేదా బీజేపీ తరఫున బరిలో ఉన్న నాయకుడికి ఓడించే సత్తా ఉన్న ఇతర పార్టీల వారికి లోపాయికారి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరోవైపు టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పార్టీలోనే ఉండి అక్కడ జరిగే రాజకీయ తతంగమంతా మాకు ఎప్పటికప్పుడు చెప్పండి, మద్యం నగదు పంపిణీ కాకుండా చూడండి, అవసరమైతే పోలీసులకు సమాచారం అందించి పట్టించండి అని కోరుతున్నట్లు టాక్. అసమ్మతి నేతల మచ్చిక చేసుకునేందుకు అష్ట కష్టాలు పడి బీఫామ్ తెచ్చుకున్న బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు అసమ్మతి నేతలను మచ్చిక చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ప్రత్యర్థులతో కలిసి తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని ఆందోళన చెందుతూ అంచులతో రాయబారులు పంపుతున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చు, గెలిచాక ప్రభుత్వ కాంట్రాక్టులు, అనుచరులకు ప్రభుత్వ పథకాలు పంపిణీలో ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. అలాగే 1000 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించగా వారికి సైతం 2 లక్షల వరకు ముట్టజెప్పి ప్రచారం ముగిసే వరకు తమ వెంట ఉండాలని కోరుతున్నట్లు తెలిసింది. అసమ్మతిగా ఉన్న వారిలో చర్చలు జరపాలని చెప్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీ నేతలు సహకరించకుండా చూడాలని చూస్తున్నట్లు తెలిసింది. సూచించినట్లు తెలిసిందంట. 14 చోట్ల ఏకగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో 2996 వార్డులు డివిజన్లు ఉన్నాయి. ఇందులో 14 వార్డులు ఏకగ్రీవం. అధికార కాంగ్రెస్ పార్టీ 12, విపక్ష బీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం 2986 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయంట. పోటీ కంటే ముందే ఏకగ్రీవమైంది. ప్రచారంలో వెనుకంజ. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహిస్తూ జోరు పెంచుతున్నారు. ఇంటింటికి వెళ్ళి తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే బీజేపీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో వెనుకబడ్డారు. అసంతృప్తులను దారికి తీసుకోవడమే వారికి పెద్ద పనిగా మారింది. మున్సిపల్ ప్రచారంలో భాగంగా నిర్మల్ లాంటి 1-2 చోట్ల మాత్రమే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారానికి దూరంగా ఉన్న నేతలను గుర్తించి వారు తమ వెంట నడిచేలా చర్యలు తీసుకోవాలని బరిలో ఉన్న అభ్యర్థులు కోరుతున్నారట. బాధ్యతలు స్వీకరించిన లింగారెడ్డి. నిర్మల్ డైరీ ఎండీగా కె లింగారెడ్డి అని చెప్పి తాత్కాలికంగా ఎండీ గాపార్ నుంచి బాధ్యతలు నిర్వాహకున. చూద్దాం. సరే, మొత్తానికి అయితే బీజేపీలో ఒక భయం అయితే ఉట్టుకుంది. మరి టికెట్ రాని వాళ్ళు బీజేపీ వెంట ఉంటారా, లేదంటే వెనకడుగు వేసి ఖచ్చితంగా కాంగ్రెస్కో లేదంటే వేరే పార్టీకో మద్దతు తెలుపుతారా అనేది చర్చగా మారింది.
ఎఫ్స్టీన్ ఫైల్స్ దుమారం ప్రపంచాన్ని కుదిమేస్తున్న చీకటి కోణం. కుబేర్లు, బిజినెస్ టెక్యూన్స్, బడా రాజకీయ నేతల పేర్లు లీక్. లైంగిక అవసరాలకు చిన్నారులు, మహిళలు, గుండెలను మెలిపెట్టే ఫోటోలు, వీడియోలు వెలుగులోకి. ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఎఫ్స్టీన్లోని వీడియోలు న్యూస్ వైరల్ కావడంతో అంత షాక్ అవుతున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, టాప్ బిజినెస్ టైక్యూన్స్, కుబేర్లకు సంబంధించిన కీలక రహస్య సమాచారం బయటకు రావడంతో నెట్టింట హాట్ టాపిక్ అయింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో 2000కు పైగా సీక్రెట్ వీడియోలు, 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు లీక్ అవడంతో అగ్రదేశాల కీలక నేతలు సైతం వణికిపోతున్నారు. అసలు అందులో ఏముంది? జాతీయ మీడియా ఆ ఫైల్స్ గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తుందో తెలిపే ప్రత్యేక కథనం మీకోసం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మరి ఒక దుమారం అయితే లేపుతా ఉంది. ఎఫ్స్టీన్ ఫైల్లో మోదీకి సంబంధించిన సమాచారం ఉందన్న భయంతోనే మోదీ కూడా కొంత వీళ్ళని పక్కన పెట్టేది ఈ కేసు విషయంలో భయపడతా ఉన్నాడని చెప్పేసి మన రాహుల్ గాంధీ ఒక మాట్లాడడం కూడా జరిగింది. చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎఫ్స్టీన్ ఫైల్స్ వీడియోలు న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జెర్సీ ఎఫ్స్టీన్ ఫైల్స్కు సంబంధించిన 2000కు పైగా వీడియోలు, 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు విడుదల కాగా వాటిలో ఉన్న సమాచారం ప్రపంచాన్ని కుదిమేస్తోంది. ముఖ్యంగా ఎఫ్స్టీన్ ఫైల్స్లోని వీడియోలు, ఫోటోలు భయానకంగా ఉండడంతో ప్రజలు షాక్కు గురవుతున్నారు. అంతేకాదు ప్రపంచంలోని టాప్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రపంచ టాప్ బిజినెస్ టెక్యూన్స్కు చెందిన కీలక రహస్య సమాచారం ఈ డాక్యుమెంట్స్లో ఉండడంతో ప్రపంచ మీడియా నిర్వేతిపోతుంది. ఎవరి జెర్పీ ఎప్స్టీన్ అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఎఫ్స్టీన్ ఫైల్స్ అంటే జెర్ఫీ ఎప్స్టీన్ అమెరికాలో ఒక పెద్ద ఫైనాన్షియర్గా పేరు తెచ్చుకున్న సెక్స్ ట్రాఫికింగ్ డాన్ అంట. అతనికి ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని అధికంగా పైకి ఎదిగాడు. అమెరికా, యూరోప్, ఆసియా దేశాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నారు. అతనికి అనేక దేశాల్లో విలాసవంతమైన ఇళ్లతో పాటు ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉండేది. అత్యంత భారీ సెక్యూరిటీ పహారాలో 1992లోనే ఈ ఐలాండ్లో విలాసవంతమైన నివాసం నిర్మించుకున్నాడు. అతనికి సన్నిహితంగా సంబంధాలున్న టాప్ బిజినెస్ టెక్యూన్స్, ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులను ఆ ఐలాండ్కు తీసుకువెళ్ళి వారికి అమ్మాయిలను ముఖ్యంగా చిన్నపిల్లలను వారి లైంగిక అవసరాలకు వస్తువుల మాదిరిగా సరఫరా చేసేవాడు. జాబితాలో వరల్డ్ టాప్ లీడర్స్. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్తో సహా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ కురాన్, ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్, సిపెన్ వాట్కిన్స్, లేడీ గాగా, టోనీ బెయిన్, హిల్లరీ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ జాన్, వీళ్ళందరి పేర్లు చెప్తా ఉన్నాడు. అందులో సహా అనేక మంది ఈ ఐలాండ్లో జరిగే పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో అక్రమంగా తీసుకొచ్చిన అమ్మాయిలతో వారు లైంగిక వాంఛలు తీసుకునేవారు. అంతేకాదు ఆ ఐలాండ్లో చిన్నపిల్లలను కూడా తీసుకువచ్చేవారు. చిన్నపిల్లలను కూడా బలవంతంగా లైంగిక అవసరాలకు వాడుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తెలివిగా జెఫ్రీ ఐలాండ్లో అనేక చోట్ల సీక్రెట్ కెమెరాలు అమర్చి ఆ వీడియోలు, ఫోటోలతో మరింత బెదిరించి డబ్బులు సంపాదించాడు. ఎలా బయటకు వచ్చింది? సెక్స్ ట్రాఫికింగ్ కారణాలతోనే జెర్సీ ఎప్స్టీన్ 2019లో జూలై 6న అరెస్ట్ అయ్యాడు. అయితే కొద్ది రోజులకే ఆయన 2019 ఆగస్టు 10న జైలులోనే సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు అధికారులు రికార్డులో పేర్కొన్నారు. ఎప్స్టీన్ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. జెర్ఫీ ఎప్స్టీన్కు సంబంధించిన వివరాలతో పాటు ఆ ఐలాండ్లో తమ చిన్నతనంలో ఎదుర్కొన్న శారీరక హింసపై అనేక మంది మహిళలు ఇప్పుడు వివరాలతో సహా బయటపెట్టడంతో ఈ కేసు ఒక్కసారిగా ప్రపంచ మీడియాలో నిలిచింది. గతేడాది నవంబర్లో ఎప్స్టీన్ నేరాల చిట్టాకు చెందిన కొన్ని వివరాలు బయటపెట్టారు. కాగా ఈ కేసు వివరాలు అమెరికాకు చెందిన న్యాయశాఖ 30 లక్షల డాక్యుమెంట్లు, 2000కు పైగా వీడియోలు, ఫుటేజ్ని, ఫోటోలను, ఆడియో ఫైల్స్ను బయటపెట్టిందని చెప్పి చూస్తా ఉన్నాం. మరి ఇది పరిస్థితి. ఇటీవలే బయటకు వచ్చిన వీడియోలు ప్రస్తుతం ప్రపంచాన్ని షాక్ చేస్తున్నాయి. అందులో టీనేజీ అమ్మాయిలతో సహా 4 నుంచి
10 ఏళ్ళ పిల్లలు ఉండడమే కారణంగా వారిలో క్లోజ్గా ఉన్న ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అయితే కొంతమంది పసిపిల్లలకు చేతులు కట్టేసి ఉండగా వారి మొహాలు భయంతో వణికిపోతుండడం చూసే వాళ్ళ గుండె మెలిపెడుతుంది. అంతేకాదు కొంతమంది చిన్నారులను చంపి వారిని ప్లాస్టర్తో కట్టేసి కుక్కిన ఫోటోలు నిద్ర పట్టనీయకుండా ఉన్నాయి. అర్ధనగ్నంగా పసివారు మొత్తం మీద అయితే చిన్నపిల్లలను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి బలవంతంగా సెక్స్లో పాల్గొనే విధంగా చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో మన భారత్కి సంబంధించిన వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయంట. మరి వాళ్ళు ఓలో ఏందో ఎవరికి తెలియదు. మరి నరేంద్ర మోడీ భయపడ్డాడు దానికోసమే అని చెప్పేసి మొన్న ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినో అందులో వాస్తవం అయితే అవాస్తవం అయితే తెలియదు, కానీ ఉండే అవకాశం అయితే ఉంది.